అసలు ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి జనాలకి? ఉం? ఒకదాని వెనక ఒకటి ఇలాంటి అన్ని ట్రాప్స్, స్కామ్స్ బయటపడుతుంటే అసలు జనాలు ఇంత గుడ్డిగా మనుషుల్ని ఎలా నమ్ముతున్నారు? నాకైతే అసలు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఒక్కసారి నువ్వు చెప్పి మొహం చాటేసిన తర్వాత కూడా మళ్ళీ అదే మనిషిని ట్రస్ట్ చేసి కోట్లు కుమ్మరించడం అంటే ఇది మామూలు విషయం కాదు. అశురెడ్డి అంటే మనందరూ తెలుసు. ఆర్జీవి గారితో ఇంటర్వ్యూలు, అందులో ఆ వైరల్ పనులు, ఆ తర్వాత జరిగిన ట్రోల్స్, ఇవన్నీ చూసి ఆమె గురించి ఒక ఐడియా ఉండే ఉంటుంది అందరికీ. కానీ ఈరోజు ఆమె మీద ధర్మేంద్ర తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు వింటే ఇది పక్కా కమర్షియల్ బ్లాక్ బస్టర్ సినిమా లాగా అనిపిస్తుంది. ఆ 3 పేజీల ఎఫ్ఐఆర్లో ఉన్న అసలు మ్యాటర్ ఏంటి, ఆ లవ్ స్టోరీ వెనక ఉన్న అసలు నిజాలు, ఆ బిజినెస్ అనేది ఇప్పుడు పక్కాగా విశ్లేషించుకుందాం. లెట్స్ డైవ్ ఇన్. ఈ కథ బాధితుడు ధర్మేంద్ర, లండన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. 2018లో ఫ్రెండ్స్ ద్వారా అశురెడ్డి పరిచయం అవ్వడం జరిగింది. 2 నెలలకే ఆమె అదో ఇదో చేసి నిన్ను పెళ్లి చేసుకుంటా అని నమ్మించింది. అంతా చకచకా జరిగిపోయాయి. పాపం ధర్మేంద్రకు ఆల్రెడీ విడాకులు నడుస్తున్నాయని నిజాయితీగా చెప్తే, నీ గతంతో నాకు సంబంధం లేదు, మన రిలేషన్ ముఖ్యమని సెంటిమెంట్ డైలాగులు కొట్టి మరీ బొట్లో వేసింది. అక్కడి నుంచే ఈ లండన్ బాబు ఒక ఏటీఎం కార్డులా వాడడం మొదలుపెట్టింది. H1B వీసా సమస్య, ఎడ్యుకేషన్ లోన్ అని తండ్రి నుంచి సాయం అందడం లేదని కారణాలు చెప్తే బంగారాలు, కార్లు, బంగళాలన్నీ కొనిచ్చాడట. పైగా ఆమె విలాసవంతమైన నెలవారీ ఖర్చులు కూడా ఈ మహానుభావుడే భరించేవాడు. ఈయన సాఫ్ట్వేర్ బుర్ర అప్పుడు ఏమైందో అర్థం కావట్లే. ఇక్కడే అశురెడ్డి ఒక విచిత్రమైన లాజిక్ చెప్పింది. ఇవన్నీ నా పేరు మీద ఉంటేనే మా నాన్నకు నీ మీద నమ్మకం వస్తుంది, నువ్వు నన్ను బాగా చూసుకుంటున్నావని నమ్మి పెళ్లి చేస్తారు అని కండిషన్ పెట్టింది. పెళ్ళామే కదా అనుకుని ఆ అమాయకుడు ఆస్తిపాస్తులన్నీ ఆమె పేరు మీద రాశాడు. కట్ చేస్తే 2020లో పెళ్లి ముహూర్తాల గురించి మాట్లాడుకుందామని పిలిస్తే సడన్ గా నేను పెళ్లి చేసుకోను అని షాక్ ఇచ్చింది. అప్పుడు 70 లక్షలు ఇస్తానని అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఈ మధ్యలో ఒక పర్సన్ ద్వారా కొన్ని డబ్బులు ఇచ్చి చివరకు ఆ అగ్రిమెంట్ల పేపర్లు కూడా సాక్ష్యాలు లేకుండా చించేశారు. ఇదంతా చూస్తుంటే పక్కా ప్లానింగ్ తో జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. ఈ సాఫ్ట్వేర్ బుర్రకి యాడ్ ఎర్రర్ వచ్చిందో మనకు అర్థం కావట్లే. మళ్ళీ నవంబర్ 2020లో అసలైన డ్రామా మొదలైంది. అశురెడ్డి సోదరి తల్లి ఎంట్రీ ఇచ్చి, అమ్మాయి చాలా డిప్రెషన్ లో ఉంది, ఆమెను మార్చగలిగే సత్తా నీకే ఉంది అని ధర్మేంద్రను మళ్ళీ ట్రాప్ లోకి లాగారు. పాతవన్నీ మర్చిపోయి మళ్ళీ పెళ్లికి ఒప్పందం చేసుకున్నాడు. 2023లో విశాఖపట్నంలో తండ్రిని కలవడం, 2024లో వేణుస్వామి దగ్గర జాతకాలు చూపించి ముహూర్తాలు పెట్టించడం, అంతా ఒక హై లెవెల్ స్క్రీన్ ప్లేలా నడిపించారు. మణికొండలో 3 కోట్ల అపార్ట్మెంట్ కోసం ధర్మేంద్ర 1,80,00,000 అడ్వాన్స్ ఇచ్చాడు. అది కూడా మోసపూరితంగా తన పేరు మీద సేల్ అగ్రిమెంట్ రాయించుకుంది. ఏకంగా 5 కిలోల బంగారం ఆమె పేరు మీద కొనిపించుకుంది. ఇది మామూలు స్కామ్ కాదు. చివరకు 2025 జూలైలో మళ్ళీ పెళ్లి చేసుకోను అని ప్లేటు ఫిరాయించింది. ఇప్పుడు డబ్బులు అడిగితే వస్తున్న బెదిరింపులు ఇంకా దారుణం. నువ్వు పోలీసుల దగ్గరికి వెళ్తే నీ మీద రివర్స్ లో లైంగిక వేధింపులు కేసు పెడతాం అని బెదిరించడం చూస్తుంటే ఒక మనిషిని వాడుకొని వదిలేయడం ఎలాగో వీళ్ళకి బాగా తెలిసినట్టుంది. అశురెడ్డికి వేరే వ్యక్తితో సంబంధం ఉందని, ధర్మేంద్రను కేవలం డబ్బు కోసమే హనీ ట్రాప్ చేశారని ధర్మేంద్ర తండ్రి తన ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఆమె తండ్రి గారేమో, నేను ఆర్థోడాక్స్ ఫ్యామిలీ, కూతురు తప్పు చేస్తే నన్ను అడగండి అని తప్పుకుంటున్నారు. కానీ జాతకాలు చూసినప్పుడు, పెళ్లి మాటలు జరిగినప్పుడు ఈయన ఎక్కడికి వెళ్ళారు ఎవరికి అర్థం కావట్లేదు. అశురెడ్డి మాత్రం నేను వచ్చాక ప్రెస్ మీట్ పెడతా, ఇవన్నీ కామను అని చాలా ధైర్యంగా చెప్తుంది. ఆమె గట్స్ కి మెచ్చుకోవాలి బాస్. ఒక్కసారి మోసపోయినప్పుడు ఈ ధర్మేంద్ర గారికి బుద్ధి రావాలి కదా. మళ్ళీ రెండోసారి కూడా కోట్ల రూపాయలు దారపోయడం అంటే అది అమాయకత్వమా లేక మూర్ఖత్వమా మీరే డిసైడ్ చేయాలి. మీకు అంత డబ్బు ఎక్కువైతే మీ అమ్మ నాన్నల పేరు మీద ఏదైనా కొనండి భయ్యా. ఇలాంటి యాక్ట్రెస్ ను నమ్ముకొని మాయలో పడి రోడ్డును పడకండి. ఇప్పుడు నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి కాబట్టి లీగల్ గా అశురెడ్డి ఎలాంటి స్టోరీ చెప్తుందో ఆర్జీవి గారు ఈ విషయంలో ఏమైనా స్పందిస్తారో చూడాలా. ఇందులో నిజానిజాలు బయటపడే వరకు మనం ఎవరిని తప్పట్లేం, కానీ ఇలాంటి స్కామ్స్ చూసైనా జనాలు కళ్ళు తెరుస్తారని ఆశిద్దాం. స్టే ట్యూన్.